శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రం నుంచి వారం రోజులుగా నీరు లీక్ అవుతోంది. 1వ యూనిట్ నుంచి వాటర్ లీకేజీ అవుతున్నట్లు అధికారులు గుర్తించారు. అయినా జల విద్యుత్ కేంద్రంలో నిరంతరాయంగా విద్యుత్ ఉత్పాదనతో పాటు పంప్ మోడ్ పద్ధతిలో శ్రీశైలం డ్యాంలోకి నీటి మళ్లింపు కొనసాగుతోంది. లీకేజీ జరుగుతున్న ప్రదేశంలో మరమ్మతులు చేయకుంటే 0 ఫ్లోర్ స్లాబ్ కూడా పడిపోయే ప్రమాదం ఉందని ఇంజనీర్లు చెప్తున్నారు. మరోవైపు నీరు లీక్ అవుతున్న ప్రాంతాన్ని హైదరాబాద్ విద్యుత్ సౌధ అధికారులు పరిశీలించారు. తక్షణమే పూర్తి వివరాలతో నివేదిక రూపొందించాలని స్థానిక ఇంజనీర్లను ఆదేశించారు. శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రం నుంచి వారం రోజులుగా నీరు లీక్ అవుతోంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి బసవరాజు అందిస్తారు. బసవరాజు, విజయ చంద్రిక గత సంవత్సరం సెప్టెంబర్ 18న మొదటిసారి లీకేజ్ ని చూశారు. అయితే అక్కడ చాలా స్వల్పంగా నీరు లీకేజ్ అవుతుండడంతో పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఇది క్రమంగా పెరిగి నీరు ధారలాగా ప్రవహిస్తుండడంతో హైదరాబాద్ కు చెందిన జెన్కో అధికారి చీఫ్ ఇంజనీర్ నారాయణ వచ్చి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పూర్తి నివేదిక కోరా. అయితే ఇట్లాంటి లీకేజ్ ని వెంటనే అరికట్టకుంటే పూర్తిగా అంటే జల విద్యుత్ కేంద్రానికి ప్రమాదం వచ్చే అవకాశం ఉందని చెప్పి ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ సమాచారం అంటే అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ద్వారా ఈ మొత్తం లీకేజీ తతంగం బయటకు వచ్చింది. అయితే దీనిపై అక్కడ ఉండే జెన్కో అధికారులు అక్కడ ఉండే మీడియాకు ఎలాంటి సమాచారం అందించుకున్నప్పటికీ ఉన్నతాధికారులకు మాత్రం పూర్తి నివేదిక తయారు చేయడంలో నిమగ్నమయ్యారు. అయితే ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే ఈ లీకేజీని ఎక్కడి నుంచి వచ్చిందని తెలుసుకునేందుకు పూర్తిగా అంటే పవర్ హౌస్ లను ఆఫ్ చేసిన తర్వాతనే లీకేజ్ ఎక్కడి నుంచి లీకేజ్ అవుతుందన్న విషయం తెలుస్తుందని చెప్పి ఇంజనీర్లు భావిస్తున్నారు. విజయ్ చంద్ర. థ్యాంక్ యూ బసవరాజ్.